రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. రామగుండం కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి అధికారంలో లేకపోయినా కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం బీఆర్ఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రిటైర్డ్ సింగరేణి ఉన్నతాధికారిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక డివిజన్లను గెలుచుకొని రామగుండం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. మొత్తం 60 డివిజన్లకు గాను 150 మందికి పైగా ఆశావాహులు కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత పోటీని నివారించి గెలుపు అవకాశాలను పెంచుకునే దిశగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆశావాహుల మధ్య సయోధ్య కుదర్చడంలో, డివిజన్లలో రెబల్స్ కూడా లేకుండా చూడడంలో ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మేయర్ పీఠం లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుండగా ఫలితాల్లో స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతిమంగా రామగుండం మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా రామగుండం 1వ డివిజన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా తెలియవచ్చింది. నామినేషన్ వేసిన మిగతా ఇద్దరు పోటీ నుండి తప్పుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిని మడిపల్లి విజయ మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.